జార్ఖండ్ లో ఉండే ఈ ట్రైబ్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పనికి ఆమెను అమ్మ అని పిలిచేవారు. 1996 లో జంషెడ్పూర్ కి డిప్యూటీ కలెక్టర్ గా సుచిత్రా సిన్హా గారు బాధ్యతలు స్వీకరించారు. ఆ ప్రాంతంలో నివసించే సబర్ అండ్ మహిల్ ట్రైబ్స్ పేదరికంతో తినడానికి తిండి కూడా లేని దీనమైన స్థితిలో ఉండడాన్ని సుచిత్రా గారు గమనించారు. ఈ ట్రైబ్స్ కి వ్యవసాయం చేయడానికి భూమి కూడా లేకపోవడంతో లోకల్ గా అవైలబుల్ గా ఉండే బ్యాంబూ ప్లాంట్స్ అండ్ కంజీ గ్రాస్ నుంచి బుట్టలు చీపుర్లను అల్లుకుంటూ జీవనాన్ని గడిపేవారు. సుచిత్ర గారు వీరికి ఒక మంచి జీవనోపాధి కల్పించే దిశగా కృషి చేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి 5 మంది ఫ్యాషన్ డిజైనర్లను తెచ్చి ఈ ట్రైబ్స్ కి హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇప్పించారు. ఐఏఎస్ సుచిత్ర గారి కృషి ఎన్నో ప్రయత్నాల ఫలితంగా నేడు ఈ ట్రైబ్స్ 100కు పైగా హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ను తయారు చేస్తున్నారు. వీరు తయారు చేస్తున్న వస్తువులను ఇండియాతో పాటు ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. తల్లి జన్మనిస్తే ఈ తల్లి వారికి జీవనోపాధి కల్పించి పునర్జన్మనిచ్చింది. అందుకే ఈ ప్రాంత ప్రజలందరికీ సుచిత్ర గారు అమ్మగా మారిపోయారు.